నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 17వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ సంవత్సరం బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. రేపు చైత్రమాస శుక్లపక్ష నవమి తిథి మధ్యాహ్నం 3:14 వరకు, తదుపరి దశమి తిథి. ఆశ్లేష నక్షత్రం రేపు పూర్తిగా. నక్షత్ర వర్జం రాత్రి 7:30 నుండి 9:16 వరకు. అమృతకాలం లేదు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:59, సూర్యాస్తమయం సాయంత్రం 6:33, చంద్రోదయం మధ్యాహ్నం 1:21, చంద్రాస్తమయం రాత్రి 2:36. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం పగలు 11:51 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:16 నుండి 1:50 వరకు. గుళిక కాలం ఉదయం 10:41 నుండి మధ్యాహ్నం 12:16 వరకు. యమగండ కాలం ఉదయం 7:33 నుండి 9:07 వరకు. చైత్ర శుక్లపక్ష నవమి తిథి రోజు మధ్యాహ్న కాలంలో శ్రీరామచంద్రమూర్తి జన్మించారు. కాబట్టి రేపు శ్రీరామ జయంతి, శ్రీరామ నవమి. శ్రీరామ జయంతి ఉత్సవాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి అనుకూలమైన మధ్యాహ్న ముహూర్తం రేపు పగలు 11 గంటల నుండి మధ్యాహ్నం 1:31 వరకు ఉంటుంది. తెలుగు ప్రజలు రేపు శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరుపుకుంటారు. శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలోను, భద్రాద్రిలోనూ రేపు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. రేపు తారా జయంతి. దశమహావిద్యలలో రెండవ శక్తి తారాదేవి. క్షీరసాగర మథన సమయంలో వచ్చిన హాలాహలాన్ని స్వీకరించిన శివుడు విష ప్రభావంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడట. అపస్మారక స్థితి నుండి శివుణ్ణి రక్షించడానికి చైత్ర శుక్లపక్ష నవమి తిథి రోజు పార్వతీదేవి తారాదేవి రూపంలో ఉద్భవించి శివుణ్ణి తన ఒడిలోకి తీసుకుని తల్లిలా పాలు పట్టడంతో శివుడు తేరుకున్నాడట. తల్లిలా ప్రేమించే తత్వం, ఆపదలో ఆదుకునే తత్వం తారాదేవికి ఉండటంతో భక్తులు తమ ఇక్కట్లను అధిగమించడానికి తారాదేవిని పూజిస్తారు. అంతేకాకుండా తారాదేవి అద్భుతమైన మేధాశక్తి, జ్ఞాపక శక్తులను ఇచ్చే, వృద్ధి చేసే తత్వం కలిగి ఉండటం చేత ఈ శక్తిని నీల సరస్వతి అని కూడా పిలుస్తారు. రేపు మధ్యాహ్నం 3:14 నుండి ఎల్లుండి సూర్యోదయం మధ్యకాలంలో అత్యంత వినాశ విధ్వంసకరమైన జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. దశమి తిథి ఆశ్లేష నక్షత్ర కలయిక ఉండటం చేత ఈ జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో చేసే ఎటువంటి పనులైనా ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో జన్మించే శిశువులకు అనారోగ్య లక్షణాలు ఉంటాయి. కాబట్టి సరైన శాంతి విధానాలు చేయించుకోవటం అవసరం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ శ్రీరామ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.